మన ఇంట్లో ఏవైనా కుట్టగా మిగిలినటువంటి ఇలాంటి క్లాత్స్ తోటి లేదంటే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, మనం కుట్టించుకునే బ్లౌజ్ పీసెస్, పిల్లలకి టైట్ అయిపోయిన ఫ్రాక్స్, సో ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ మనం వాటిని చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో నేను మీతో ఒక 4 ఐడియాస్ షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే దీంట్లో లుక్ వైజ్ బాగున్నవి, స్ట్రైట్గా ఉన్న పీసెస్, అలాగే బార్డర్స్ ఉంటాయి కదండి, సారీ బార్డర్స్ కానివ్వండి, లేకపోతే బ్లౌజ్లో మిగిలినటువంటి బార్డర్స్ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 2.5 ఇంచెస్ విడ్త్లోని స్ట్రైట్గా పీసెస్ అనేవి కట్ చేసుకోవాలండి. మీరు ఎన్ని పీసెస్ అయితే కలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా 2.5 ఇంచెస్ విడ్త్ పెట్టుకుని స్ట్రైట్ పీస్ అనేది ఎంత పొడవు ఉంటే అంత పొడవు కటింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ చిన్నగా ఉన్నా కూడా కట్ చేయండి, లాస్ట్లో మనకి జాయింట్ పడితే వేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటి పీసెస్ లేకపోతే ఏం చేయాలనేది కూడా నేను లాస్ట్లో షేర్ చేస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇదే విధంగా మిగిలిన పీసెస్ అన్నీ కూడా 2.5 ఇంచెస్ విడ్త్ తోటి కట్ చేసుకున్నానండి. ఇప్పుడు లైనింగ్ కోసం ఒక క్లాత్ తీసుకున్నాను. ఇదేంటంటే పాలిస్టర్ బ్లౌజ్ పీస్ అండి, బ్లౌజ్కి సెట్ అవ్వదు, సో వేస్ట్గా ఉందని చెప్పేసి దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని 19 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. పొడవు 19 ఇంచెస్, అలాగే వెడల్పు కూడా 19 ఇంచెస్సే తీసుకున్నాను. ఇలా 19 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి పీస్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టుకోవాలండి. క్రాస్గా పెట్టుకుని దీనిపైన మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్లు ఉన్నాయి కదా, వాటిని ఇలా క్రాస్గా పెట్టుకుని ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. నేను ఇక్కడ క్రాస్గా పెట్టాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్, మీరు స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కట్ చేసుకున్నటువంటి పీసెస్ తక్కువ ఉన్నాయని అనుకుంటే కనుక బెస్ట్ ఏంటంటే స్ట్రైట్గా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకున్నప్పుడు వేస్టేజ్ ఎక్కువ వెళ్ళిపోతుంది, మన సైడ్స్ క్లాత్ ఎక్కువ వదలాల్సి వస్తుంది. సో నేనైతే క్రాస్గా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా ఒకదానికొకటి వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ ఇంకొకటి జాయింట్ చేయడానికంటే ముందు ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, పై క్లాత్ కదలకుండా ఉంటుంది. చూసారు కదా, నేను పింక్ క్లాత్ అతికినప్పుడు ఫస్ట్ ఒకసారి మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి జాయింట్ చేసేసి తర్వాత ఇంకొక బార్డర్ అనేది అతుక్కుంటున్నాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ సమానంగా, అప్పుడు ఇంకొక పీస్ అనేది అటాచ్ చేసుకోండి. ఇలా ఏంటంటే మీకు క్లాత్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు బార్డర్ ఒకదాని తర్వాత ఒకటి ఏది బాగుంటుందో చూడడానికి చూసి మనం మల్టీ కలర్ తీసుకున్నాం కాబట్టి అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని చుట్టూ కూడా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ క్లాత్ని లైనింగ్ మీద ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పరుచుకొని ఒక సైడ్ అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక వైపు ఉన్న క్లాత్ కంటే కూడా ఒక 3.5 to 4 ఇంచెస్కి ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మీరు కావాలంటే 5 ఇంచెస్ కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా 4 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 4 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం, అంతేనండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని 3 ఇంచెస్కి ఇలా మడత పెట్టేసుకొని కింద క్లాత్ ఉంది కదండి, లైనింగ్ పీస్ తీసుకున్నాం కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. లేదా 7 ఇంచెస్కి మార్క్ చేసుకుని కింద పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఏదైనా ఒకటేనండి. సో కింద పార్ట్ ఇలాగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని గోరెంచ్ మడత వచ్చేలాగా ఒకవైపు అయితే ఇలా మడత పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ మడత పెట్టేసుకున్నాను. సో కింద పార్ట్ అలాగే మడత పెట్టుకోవాలి, పై పార్ట్ కూడా అలాగే మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని రైట్ సైడ్స్ 2 లోపలికి వచ్చే విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దీనిపైన పెట్టుకోవాలండి. రైట్ సైడ్స్ 2 లోపలికి ఉండాలి. అలాగే పై పీస్ని ఇలా సర్దుకోవాలన్నమాట. సర్దుకుని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేసుకుని ఇలా రివర్స్ తిప్పిన తర్వాత అనుగుడు కుట్టు కోసం, అంటే టాప్ స్టిచ్ అంటాం కదా, చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే బ్యూటిఫుల్ కుషన్ కవర్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇలాంటి కుషన్ కవర్స్ మీరు బయట కొనాలంటే
200 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తారండి. అంత కాస్ట్లీ ఉన్నాయి. నేను ఆన్లైన్లో కూడా చెక్ చేశాను. బట్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే వేస్ట్ క్లాత్లో నుంచి కలెక్ట్ చేసుకొని కుషన్ కవర్ అయితే రెడీ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఇలాంటి పీసెస్ లేకపోతే కనుక మనకి ఈ మధ్య పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు పట్టు బ్లౌజ్ పీసెస్ ఇస్తున్నారు కదా, సో మనం అన్నిటికీ మ్యాచ్ చేసుకోలేము. అలా అని ఎన్ని అని దాయగలం చెప్పండి. సో ఇలాంటి వాటికి యూస్ చేసుకోవచ్చు స్ట్రైట్ పీసెస్ కింద కట్ చేసుకుని. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫ్రాక్ కండిషన్ బాగానే ఉంది కానీ మొత్తం కలర్ అంతా కూడా ఫేడ్ అవుట్ అయిపోయిందండి. సో దీంతో సూపర్ ఐడియా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే దీని మీద ఉన్నటువంటి బటన్స్ చూస్తున్నారు కదా, అవన్నీ రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఎప్పుడైనా క్రాఫ్ట్ చేయడానికి ఉంటుందని చెప్పేసి. అండ్ కలర్ చూసారు కదా ఎంత షేడ్ అయిపోయిందో. సో ఇప్పుడు దీంతో నేను మీకు సూపర్ ఐడియా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నానండి. మన దగ్గర కర్రీ వేసుకునే బౌల్స్ ఉంటాయి కదా, సో ఎగ్జాక్ట్గా ఆ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని సమంగా పరుచుకొని దీని పైన పెట్టేసుకుని రౌండ్ సర్కిల్ అయితే గీసేసుకోవాలి. ఇలా మనకి 16 పీసెస్ కావాలండి. సో ఫస్టే ఇలా రౌండ్స్ 16 కూడా గీసేసుకుని కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ జీన్స్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఇలా మనం విడివిడిగా, లేదా నార్మల్ క్లాత్ తీసుకుంటే కనుక ఒకేసారి మొత్తం మడత పెట్టేసుకుని కూడా చేయొచ్చు. సో దానికంటే ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పి కట్ చేస్తున్నాను. సో ఇలా రౌండ్గా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడమే రౌండ్గా. సో ఇలా 16 పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఈ రౌండ్ షేప్ ఒకటి కట్ చేసుకున్నాం కదా, సో దానిపైన ఈ న్యూస్ పేపర్ పెట్టుకుని నేను ఈ వీడియోలో ఏదైతే విధంగా చూపిస్తున్నానో అదే విధంగా 4 వైపులా కూడా ఇలా ఫోల్డ్ వేసుకోవాలి. ఎలా అంటే న్యూస్ పేపర్ 4 కొనాలు కూడా ఈ కొనాలు 4 కలిసేటట్టు విధంగా, అంటే సమానంగా కలిసే విధంగా ఇలా మనం మడత అనేది పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి, చూడడానికి కష్టం అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, 4 వైపులా కార్నర్స్ కలిసే విధంగా మడత అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత 4 వైపులకు కూడా మార్కర్ తోటి మార్క్ చేసుకోండి స్క్వేర్ షేప్లో. మొత్తం 16 పీసెస్కి కూడా ఇదే విధంగా మార్క్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక మనం ఫోల్డ్ చేసుకునేటువంటి న్యూస్ పేపర్ ఉంది కదా, సో అదే సైజులో మనం ఇంకొక క్లాత్ని తీసుకొని కట్ చేసుకోవాలి. ఇవి కూడా 16 పీసెసే కట్ చేసుకోవాలండి. జీన్స్ క్లాత్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. కాంట్రాక్ట్స్ కలర్ మీరు ఏదైనా తీసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఒకవేళ మీరు బ్లాక్ కలర్ జీన్స్ తీసుకున్నట్లయితే కనుక దానికి మంచి రాణి పింక్ కానివ్వండి, డార్క్ గ్రీన్, సో అలాంటివి లైట్ బ్లూ కలర్, సో అలా ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి క్లాత్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నేనైతే బ్లూ జీన్స్ తీసుకున్నాను కాబట్టి జీన్స్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి దానికి కాంబినేషన్ బ్లాక్ బాగుంటుందని బ్లాక్ కలర్ కాటన్ అయితే తీసుకున్నాను. దీన్ని న్యూస్ పేపర్ ఇందాక మనం మడత పెట్టాం కదండి, సో అది ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో 16 పీసెస్ అనేవి ఇవి కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్నటువంటి సర్కిల్స్ ఉన్నాయి కదా, సో దాన్ని ఒకదానితో ఒకటి జాయిన్ చేసేసుకోవాలి. 4 పీసెస్ కింద జాయిన్ చేసుకోవాలని నేను 16 తీసుకున్నాను కాబట్టి మీరు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు. నాకైతే 4 సరిపోతాయి. బట్ వీటిని మనం ఇలా లైన్స్ గీసుకున్నాం కదా, సో ఓన్లీ అక్కడ మాత్రమే స్టిచ్ పడాలండి, రౌండ్గా పడకూడదు. నేను మీకు ఫింగర్తో చూపిస్తాను చూడండి. జస్ట్ అలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ దాన్ని తిప్పేసుకొని ఇంకొక క్లాత్ పెట్టుకుని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను, అర్థం అవడం కోసం స్లో మోషన్లోనే పెట్టాను. ఇలా 4 జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలండి. ఇవి కూడా అంతే స్ట్రైట్గా మనం లైన్స్ గీసుకున్నాం కదా, సో ఆ లైన్స్ మీద మాత్రమే స్టిచ్ అనేది వెళ్ళాలండి. అప్పుడు మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో ఇలా 4 మొత్తం 4 పీసెస్ అవుతాయి కదా, ఈ 4 కూడా ఒకదానికొకటి జాయిన్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, స్ట్రైట్గా లైన్స్ ఉన్నాయి. సో 4 వైపులో కూడా ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో చూసారు కదా లీఫ్ ఆకారంలో వచ్చింది. మనం లైన్స్ మీద స్టిచ్ చేసాం కాబట్టి ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా మనకి లీఫ్ ఆకారంలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బ్లాక్ కలర్ పీసెస్ ఉన్నాయి కదా, దీన్ని మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీసెస్ లోపలికి ఉంచేసుకొని ఈ లీఫ్ ఏదైతే ఉందో అది ఇలా ఓపెన్ చేసి ఏదైతే షేప్లో ఉందో అదే షేప్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ప్రతి దగ్గర కూడా మధ్యలో బ్లాక్ కలర్ పీస్ పెట్టుకోవడం, లీఫ్ ఆకారం ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేసి ఏదైతే విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అండ్ ఇలాంటి కుషన్ కవర్స్ అనేవి మీరు బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. ఖచ్చితంగా 300 నుంచి 400 అయితే ఉంటాయి. సో మనం వితౌట్ ఎనీ కాస్ట్ ₹1 కూడా మనీ అనేది ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మనం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము అన్న ఫీలింగ్ మనకు ఉండదు. అలాగే కొన్ని చిన్న చిన్న వాటి దగ్గర కూడా మనం డబ్బులు అనేవి సేవ్ చేయొచ్చండి. మనకు తెలియకుండానే మనం చాలా మనీ అనేది సేవ్ చేయొచ్చు. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు దీని మెజర్మెంట్ చూసుకున్నట్లయితే పొడవు వచ్చేసి నాకు 12 ఇంచెస్ వచ్చింది. అలాగే వెడల్పు వచ్చేసి 11 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు 11/8.5 ఇంచెస్కి ఇంకొక పీస్ కట్ చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను సేమ్ ఇదే క్లాత్ తీసేసుకున్నాను. లేదంటే మీరు బ్లాక్లో కూడా మనం బ్లాక్ కలర్ కట్ చేసాం కదా, ఆ క్లాత్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకొకటి 11/6.5 ఇంచెస్కి ఇంకొక క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టుకుని 2 రైట్ సైడ్స్ ఒకే వైపు వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పెద్ద పీస్ పెట్టుకున్నాను. తర్వాత దాని పైన ఉన్నటువంటి చిన్న పీస్ పెట్టుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చుట్టూ స్టిచ్ వేసేసుకున్న తర్వాత రివర్స్ చేసి ఖచ్చితంగా టాప్ స్టిచ్ అయితే వేయాలండి. అంటే అనుగుడు కుట్ట అంటాం కదా, ఆ అనుగుడు కుట్ట అనేది ఖచ్చితంగా వేయాలి. వేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అంతేనండి. బయట మనం 200, 300 పెట్టుకునే కుషన్ కవరు ఇంట్లోనే, అది కూడా దేనికి పనిచేయనటువంటి క్లాత్స్ తోటి రీయూజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీంట్లో పెట్టేటువంటి కుషన్ కూడా నేను వేస్ట్ క్లాత్లతోటే చేశానండి. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. నన్ను వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ అండి. సేమ్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. సో మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి ఉంచేసాను. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ మన దగ్గర చాలానే ఉంటూ ఉంటాయి కదా. ఈ మధ్య మనం శారీస్ మీద వచ్చినటువంటి బ్లౌజ్ పీసెస్ స్టిచ్ చేయించుకోకుండా మగ్గం వర్క్ వేరే పట్టు శారీస్ అలా పట్టు బ్లౌజ్ పీసెస్ అలా తీసుకుంటూ ఉంటున్నాం కదా. సో అలాంటి పీసెస్ని మీరు ఈ విధంగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను రౌండ్ కుషన్ తీసుకున్నానండి. రౌండ్ కుషన్ తీసుకుని ఇది ఏదైతే రౌండ్గా ఉందో అదే విధంగా నేను మార్క్ చేసేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్క్ చేసేసుకోండి. మీరు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు కలిపి జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది అంతేనండి. అంతకుమించి ఏం పడుతుంది, చాలా ఈజీ. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హాఫ్కి మడత పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది హాఫ్ మూన్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ బ్లౌజ్ పీస్ మీద ఈ షేప్ని వేసేసుకొని సేమ్ ఇది ఏదైతే విధంగా ఉందో అదే విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ హాఫ్ మూన్ షేప్లో ఉన్నటువంటి పీస్ని బ్లౌజ్ పీస్ మీద వేసుకుని ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి. నాకైతే 2.5 ఇంచెస్ వచ్చిందండి. కానీ మీ దగ్గర క్లాత్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 4 to 5 ఇంచెస్ ఉంటే కట్ చేసేసుకోండి. 4 to 5 ఇంచెస్ ఉంటే ఏంటంటే ఇంకా మీకు బాగా వస్తుంది. నాకు ఇంకా క్లాత్ లేదు కాబట్టి నేను 2.5 ఇంచెస్కే మార్క్ చేసుకున్నాను. బట్ ఖచ్చితంగా 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం 3 పీసెస్ అయితే కట్ చేసామండి. సో ఇప్పుడు ఈ 3 పీసెస్ ఏదైతే విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోండి. మీరు లైనింగ్ ఏ కలర్ అయినా కానీ కట్ చేసుకోవచ్చు. పాత క్లాత్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. నేను ఒకదానికి ఓల్డ్ క్లాత్ ఒకటి యూస్ చేశాను, ఇంకొకటి బ్లౌజ్ పీస్ ఉంటే నా దగ్గర అదొకటి యూస్ చేశాను. ఇప్పుడు ఈ 3 కూడా లైనింగ్ తోటి అతికించేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ అతికించుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ మడత పెట్టేసి కుట్టేసుకోండి. 2 వైపులో కూడా ఇలా మడత పెట్టి చిన్న గోరంచి మడత పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్ ఉంది కదా, రౌండ్ షేప్ని ఫస్ట్ పెట్టేసుకుని దానిపైన ఈ 2 పీసెస్ కూడా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా, అంటే రైట్ సైడ్స్ 2 లోపలికి వచ్చే విధంగా పెట్టుకోవాలి. అంతే, చాలా ఈజీ అండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ జస్ట్ మీకు 10 to 15 మినిట్స్ మించి పట్టదు. మీకు చాలా ఈజీ మెథడ్లో చూపించాను. సో చూస్తున్నారు కదా, రౌండ్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ చిన్న సైజు హాఫ్ మూన్ షేప్ ఉంది అది పెట్టుకుని తర్వాత పెద్ద సైజు పెట్టుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకురావాలి. ఎక్స్ట్రా ఏమైనా పీస్ ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చుట్టూ కూడా ఒక రౌండ్ స్టిచ్ చేసుకోండి.
ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పేసుకోండి. రివర్స్ తిప్పుకున్న తర్వాత టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. టాప్ స్టిచ్ వేసుకుంటేనే మీకు నీట్గా ఉంటుంది, షేప్ అనేది బాగా కనిపిస్తుంది దీంట్లో పిల్లో వేసుకున్న తర్వాత. సో ఇలా రివర్స్ చేసుకున్నాక టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. అంతేనండి, బ్యూటిఫుల్ కుషన్ కవర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మన దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ పీసెసే కానివ్వండి, వేస్ట్ క్లాత్లే కానివ్వండి, దేంతో అయినా సరే మీరు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సాధారణంగా ఇలాంటి హాఫ్ పట్టు జాకెట్ మొక్కలు మనం ఏదైనా ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు లేదంటే ఎవరింటికైనా గెస్ట్గా వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు కదండి. కానీ వీటిని మనం బ్లౌజ్ కింద కుట్టించుకోము. నాకు తెలిసినంత వరకు ఓన్లీ టైలర్స్కి మాత్రమే యూజ్ అవుతాయి. కానీ దీన్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, వీడియోలో చూపిస్తున్న విధంగా. దీన్ని ఇలా ఓపెన్ చేసేయండి. ఐరన్ చేసుకున్నా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు పొడవు అయితే ఓకే, బట్ వెడల్పు నాకు కొంచెం ఎక్కువ అనిపించి ఒక 6 ఇంచెస్ వరకు నేను కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసి స్టిచ్ చేసుకోండి. ఎటువైపు మడత పెట్టి స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఎటువైపు అయినా ఒకలాగే ఉంటుంది కాబట్టి. సో ఇలా రెండు వైపులా కూడా మడత పెట్టి కుట్టేసుకున్న తర్వాత ఈ కుట్టుకున్నది కిందకు వచ్చేలాగా క్లాత్ అనేది రివర్స్గా పెట్టుకోండి. ఇలా రివర్స్గా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మన వైపు ఉన్న క్లాత్ని ఇలా కరెక్ట్గా మధ్యకి వచ్చేలాగా పెట్టుకోండి. అలాగే పైనుంచి తీసుకొచ్చే క్లాత్ మధ్యకి కాకుండా ఇంకా కొంచెం పైకి వచ్చేలాగా మీకు కరెక్ట్గా చూస్తే అర్థమైపోతుంది. అలా పెట్టుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఒక స్టిచ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఏంటంటే పీచ్ వచ్చేస్తుందండి. సో అటువైపు ఇటువైపు కూడా చిన్న మడత పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసుకోండి. అంతేనండి, బ్యూటిఫుల్ కుషన్ కవర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసిన తర్వాత చుట్టూ కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో అంతేనండి, బ్యూటిఫుల్ కుషన్ కవర్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇలాంటి క్లాత్లో మనం కుషన్ కవర్స్ బయట కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. బట్ మనకి ఇంట్లో పనికి రాకుండా ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్ తోటి మంచి కుషన్ కవర్ అయితే రెడీ చేసుకున్నాము. మీరు చేత్తో కూడా ఇదైతే స్టిచ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్